ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ విత్ డాక్టర్. అన్ని వైద్య విధానాల్లోకి హోమియో వైద్యానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే అన్ని ఆరోగ్య సమస్యలకి కూడా మంచి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయంటున్నారు డాక్టర్ భరద్వాజ్. వీరు ఫిడికస్ హోమియో క్లినిక్లో CEO అండ్ చీఫ్ డాక్టర్గా ఉన్నారు. అలాగే www.fidicus.com వెబ్సైట్లో కూడా అన్ని వేళ అందుబాటులో ఉంటారు. ఫోన్ నెంబర్ కూడా ఉంది, మీరు ఆ నెంబర్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 7997-101-303 అనే నెంబర్లో కూడా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో బార్తోలిన్ ప్రాబ్లం అంటే ఏంటి అనే విధానం, చికిత్సా విధానం హోమియోలో ఏ విధంగా ఉంది అనే విషయాలు, ఆ ప్రాబ్లం గురించి పూర్తి వివరాలని తెలుసుకుందాం. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఈ బార్తోలిన్ ప్రాబ్లం అంటే ఏంటి, ఎవరికి వస్తుందండి? సో బార్తోలిన్ ప్రాబ్లం ఆర్ దీన్నే బార్తోలినైటిస్ అంటారు, బార్తోలిన్ సిస్ట్ అంటారు, బార్తోలిన్ యాబ్సెస్ అంటారు. ఇది మామూలుగా చాలా కామన్ ప్రాబ్లం విమెన్లో. ఇది వాళ్ళ వజైనల్ ఏరియాలో వస్తుంది. సో ఇక్కడ మెయిన్గా మనం చూసే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఫర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ వస్తూనే ఉంటుంది. చాలామంది ఆడవాళ్ళు వచ్చి మా దగ్గర ఏం చెప్తారంటే, సార్ మేము ట్రీట్మెంట్ తీసుకున్నాము కానీ తగ్గట్లేదు, కొంచెం తగ్గినట్లే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. లేకపోతే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, అసలు ఆ ఏరియాలో ఏం జరుగుతుందో కూడా మాకు ఐడియా లేదు. లేకపోతే అసలు మాకే ఎందుకు వచ్చింది, మేము ఇంకా రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఇప్పుడే ఎందుకు వచ్చింది, మళ్ళీ ఎందుకు వస్తుంది, మాకు కొంచెం పిల్లలు పెద్దగా అయినాకో అప్పుడన్నా రావచ్చు కదా, అసలు మీరేమన్నా హెల్ప్ చేయగలరా అని అడుగుతూ ఉంటారనమాట. బేసిక్గా ఇది వాళ్ళ వజైనల్ ఏరియాలో వచ్చే ఒక ఇన్ఫెక్షన్. సో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా రిపీటెడ్గా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అయితే జనరల్గా ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా? ఈ ఏజ్ నుంచి ఏజ్ వరకు వస్తుంది అనేది ఏమన్నా? మామూలుగా ఈ డిసీజ్ అనేది రీప్రొడక్టివ్గా యాక్టివ్గా ఉన్న విమెన్లో వస్తుంది. సో ఇమీడియట్గా మ్యారేజ్ అయిన వాళ్ళలో, సెక్షువల్గా బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళలో, సో యంగ్ విమెన్లో అంటే రీప్రొడక్టివ్గా యాక్టివ్గా ఉన్న విమెన్లో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని ముందు కనిపెట్టడం ఎలాగా, ఏ పరీక్షలతో నిర్ధారణ చేస్తారు? రైట్. సో దీనికి పరీక్షలు అంటూ ఎక్కువ అవసరం లేదు. సో వాళ్ళ హిస్టరీని బట్టి మనం తెలిసిపోతుంది అనమాట. కాకపోతే దీనికి కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే, ఇనీషియల్గా వీళ్ళలో అసలు అక్కడ ఆ ఏరియాలో పెయిన్ ఉండదన్నమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే వీళ్ళకు సడన్గా ఒక చిన్న సిస్ట్ లాగా ఫామ్ అయ్యి కొంచెము స్వెల్లింగ్ లాగా తయారయ్యి ర్యాపిడ్గా అది చాలా స్వెల్లింగ్ ఓవర్ నైట్ ఏమవుతుందంటే చాలా పెయిన్ఫుల్గా చాలా పెద్దగా మారిపోతుంది అనమాట. సో నార్మల్గా ఇది ఒక సైడే వస్తుంది, అంటే వజైనల్ ఏరియాలో లెఫ్ట్ కానీ రైట్ కానీ వస్తుంది. చాలా రేర్గా వీళ్ళలో ఏమవుతుందంటే కొంతమందిలో బోత్ సైడ్స్ వస్తుంది అనమాట. సో దీంతో పాటు కొన్ని అడ్వాన్స్డ్ స్టేజెస్లో వీళ్ళకి ఏమవుతుందంటే ఫీవర్ రావడం కానీ, లేకపోతే మెలేస్ అంటాం అనమాట, బాగా బాడీ పెయిన్స్ రావడం కానీ, హెడ్ ఏక్స్ రావడం కానీ, చాలా టెండర్గా మారిపోతుంది. ఒక్కొక్కసారి చాలా పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ ఉంటుంది, లేకపోతే నడిస్తే పెయిన్ ఉంటుంది, పడుకున్నా పెయిన్ ఉంటుంది, కూర్చున్నా పెయిన్ ఉంటుంది. సో ఇవన్నీ మనము కామన్గా చూసే సిమ్టమ్స్ బార్తోలిన్ సిస్ట్లో. ఓకే, అయితే ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటాయా దానికి సంబంధించి? రైట్, దీనికి స్పెషల్గా ఇన్వెస్టిగేషన్స్ ఏం అవసరం లేదండి. ఎందుకు అంటే, సో ఇది చాలా సింపుల్ డయాగ్నోసిస్. సో పేషెంట్ హిస్టరీని బట్టి మనము, లేదంటే ఎగ్జామినేషన్ని బట్టి మనము క్లియర్గా ఇది బార్తోలిన్ సిస్ట్ అని చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఇప్పుడు మీరు ఇందాక కొంత చెప్పారు, కాకపోతే ఇది మా ప్రాబ్లం అనేది తెలుసుకోవడానికి స్టార్టింగ్లో ఎలాంటి సమస్యతో మొదలవుతుంది అది? రైట్, మెయిన్గా వీళ్ళకి ఏం చెప్తారంటే, వెంటనే పెళ్ళైన కొత్తలో కానీ లేకపోతే ఏమవుతుందంటే చిన్నగా ఒక ట్యూమర్ లాగా స్టార్ట్ అవుతుంది అంట, కొంచెం స్వెల్లింగ్ లాగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి వీళ్ళకు ఓవర్ నైట్ అంటే ఈరోజు పడుకొని రేపు పొద్దున్న లేసేటప్పుడు వీళ్ళకి ఏంటంటే చాలా స్వెల్లింగ్ వచ్చి, పెయిన్ వచ్చి, రెడ్నెస్ వచ్చి చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ ఉంటుందన్నమాట. సో ఆ వజైనల్ ఏరియాలో పెయిన్ వచ్చినప్పుడు అది వాళ్ళు బార్తోలిన్ సిస్ట్గా ఐడెంటిఫై చేయాలి.
దీంతోపాటు సివియారిటీ ఎక్కువ ఉంటే ఇన్ఫెక్షన్ వాళ్ళకు ఫీవర్ కానీ లేకపోతే హెడ్ ఏక్స్ రావడం కానీ బాడీ పెయిన్స్ రావడం కానీ ఇవన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ ఉంటే మనము ఈజీగా దాన్ని బార్తోలిన్ సిస్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, అయితే బేసిక్గా నార్మల్ స్ట్రక్చర్ వెజైనా అండ్ బార్తోలిన్ గ్లాండ్స్ది నార్మల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సో చాలామంది విమెన్ మా దగ్గరికి వచ్చి చెప్పేది ఏంటంటే, సార్ మాకు ఆ ఏరియాలో ఏదో జరుగుతుంది, సో మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము కానీ మాకు అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, సో మీరు ఫస్ట్ అసలు మాకు ఏం జరుగుతుందో చెప్పండి అంటారనమాట. అక్కడ ఏమవుతుందంటే విమెన్ రీప్రొడక్టివ్ ఏరియాలో మనము వర్టికల్ లిప్స్ అంటే పెద్ద పెదవులు చిన్న పెదవులు అంటాం, రెండు చిన్న పెదవుల మధ్య ఏరియాని వెస్టిబ్యూల్ అంటాం అనమాట. ఈ వెస్టిబ్యూల్ యాంటీరియర్ అంటే ముందు పార్ట్లో ఈ విమెన్ యూరినేట్ చేసే హోల్ ఉంటుంది, పోస్టీరియర్ పార్ట్లో వజైనా ఉంటుంది అనమాట. ఈ వజైనాకి రెండు సైడ్లు ఒక చిన్న డక్స్ ఉంటాయి, అంటే చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి. దీన్ని బార్తోలిన్ ఓపెనింగ్స్ అంటాం, లేకపోతే బార్తోలిన్ డక్ట్స్ అంటాం అనమాట. ఈ రెండు ఓపెనింగ్స్ ఒక చిన్న ట్యూబ్లోకి వెళ్తాయి. ఆ ట్యూబ్ నుంచి ఒక గ్లాండ్ అనమాట, మన శనగ విత్తనం ఎలా ఉంటుందో అంత సైజు గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. ఆ గ్లాండ్స్లోకి ఓపెన్ అవుతుంది. సో మెయిన్గా ఈ గ్లాండ్స్ యొక్క పని ఏంటి అంటే, ఫంక్షన్ ఏంటి అంటే, ఎప్పుడైతే అది కొంచెం మ్యూకస్ అంటే ఒక జిగురు లాంటి పదార్థం సెక్రీట్ చేస్తుంది అనమాట. ఈ సెక్రీట్ చేయడం వల్ల యూజ్ ఏంటి, ఇది నార్మల్గా విమెన్ యొక్క వజైనల్ ఏరియాని తడిగా పెడుతుంది, ఎప్పుడు డ్రై కాకుండా చూస్తుంటుంది. ఇంకొకటి, ఆ ఏరియా చాలా సెన్సిటివ్ ఏరియా, మామూలుగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అనమాట. ఈ లేయర్ అనేది ఏమవుతుందంటే ఒక చిన్న లేయర్ లాగా ఫామ్ అయ్యి ఆ మ్యూకస్ ఇన్ఫెక్షన్స్ కానివ్వకుండా, అంటే బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ లోపలికి పోయి ఇన్ఫెక్ట్ కాకుండా చూస్తూ ఉంటుంది. ఇది దాని ఫంక్షన్. థర్డ్ ఫంక్షన్ ఏంటంటే, ఎప్పుడైతే విమెన్ సెక్షువల్గా ఎగ్జైట్ అవుతారో, సో ఆ ఇంటర్ కోర్స్ పెయిన్ఫుల్గా లేకుండా స్మూత్గా ఉండడానికి అది మ్యూకస్ సెక్రీట్ చేసి స్మూత్ ఇంటర్ కోర్స్ని ఇస్తుంది అనమాట. సో ఇది మనం నార్మల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఇందుకు మనకు ఈ బార్తోలిన్ గ్లాండ్ కానీ యూజ్ అవుతుంది. ఓకే, సో బార్తోలిన్ సిస్ట్ అండ్ బార్తోలిన్ యాబ్సెసెస్ రెండు ఒకటేనా లేదా ఏదైనా తేడా ఉందా రెండింటికి? రైట్, మనకు 3 ఉంటాయండి. బార్తోలిన్ సిస్ట్ అంటాము, బార్తోలిన్ యాబ్సెస్ అంటాము, బార్తోలినైటిస్ అంటాం. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే బార్తోలినైటిస్. బార్తోలినైటిస్ అంటే ఏంటంటే అక్కడ ఇంకా స్వెల్లింగ్ కానీ అవేం రాలేదు, ఇనిషియల్గా ఒక ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. సో ఇన్ఫెక్షన్లో రెడ్నెస్ స్వెల్లింగ్ నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్లోకి ఏమవుతుందంటే, ఆ బార్తోలిన్ డక్ట్ అన్నాం కదా, ఓపెనింగ్ అన్నాం కదా, అది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, వచ్చిన సెక్రీషన్స్ అన్నీ లోపల అలానే ఉండిపోతాయి అన్నమాట. అలానే ఉండిపోయినప్పుడు ఒక ట్యూమర్ లాగా, అంటే ఎండ్యూరేటెడ్ గట్టిగా ఫామ్ అవుతుంది. దాన్ని బార్తోలిన్ సిస్ట్ అంటాం. ఒక్కసారి సిస్ట్గా ఫామ్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే, ఆ ఫ్లూయిడ్ బయటికి రాలేదనుకోండి, అక్కడే ఉండిపోయి అక్కడ ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. ఇన్ఫెక్ట్ అయినప్పుడు పస్ ఫామ్ అవుతుంది, లేకపోతే కొంచెం బ్లీడింగ్ ఉంటుంది. ఎప్పుడైతే పస్ బ్లడ్ దాంట్లో అక్యుములేట్ అవుతుందో దాన్ని మనం యాబ్సెస్ అంటాం. బేసిక్గా మనం దీన్ని 3 స్టేజెస్ ఆఫ్ ది డిసీజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, అయితే కారణాలు ఏమైనా ఉంటాయా దీనికి సంబంధించి? మెయిన్గా దీనికి కారణాలు అంటే ఏంటంటే, మనము ఇన్ఫెక్షన్ అంటాము. ఎప్పుడైతే మనకు ఎక్కువ ఇన్ఫెక్షన్ అంటాం అనమాట. ఎప్పుడైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుందో, లేకపోతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, మెయిన్గా గోనోరియా అంటాము, లేకపోతే ఏదన్నా ప్రైవేట్ పార్ట్స్లో ఇంజురీ కావడం కానీ, మెయిన్గా మనం సైకిల్ దొక్కినప్పుడు కానీ, లేకపోతే డస్ట్ పడ్డప్పుడు కానీ, లేకపోతే కొంతమందిలో ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది అనమాట. ఆ ఏరియా డ్రై అయిపోయినప్పుడు ఏదైతే హోల్ ఉంటుందో, ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో అది మూసుకొని పోవడం వల్ల ఆ సెక్రీషన్స్ అన్నీ లోపలే ఉండిపోతాయి. ఇంకొకటి ఏంటంటే, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ ఎట్లాంటివి అంటే, టైట్ జీన్స్లు వేసుకోవడము, లేకపోతే టైట్గా ఉన్న ప్యాంటీస్ వేసుకోవడము, లేకపోతే కొయర్స్ అంటే చాలా టైట్గా ఉన్న డ్రెస్సులు వేసుకోవడము, వీటి వల్ల కూడా ఏమవుతుందంటే అక్కడ ఆ హోల్ అనేది క్లోజ్ అయిపోయి అక్యూములేట్ అయ్యి వస్తుంటుంది అనమాట. మామూలుగా ఇవి మనకు మేజర్గా మనం చూసే రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ, లేకపోతే కాజెస్ కానీ. ఓకే, అయితే ఇప్పుడు చేంజెస్ ఏమొస్తాయి బాడీలో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు, అండ్ అలాగే వైరస్లు ఏమన్నా కారణమవుతాయా ఇటువంటి సమస్యలు రావడానికి? మెయిన్గా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాదండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో బ్యాక్టీరియాతో వజైనల్ ఏరియా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఎటువంటి చేంజెస్ వస్తాయంటే, ఫస్ట్ వీళ్ళకి ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ గ్లాండ్ ఉంటుందో, ఈ గ్లాండ్ నుంచి డక్ట్స్ వస్తాయో, ఆ డక్ట్స్ అనేవి మూసుకొని పోతాయి అనమాట. ఎప్పుడైతే మూసుకొని పోతుందో అక్కడ ఫ్లూయిడ్ అనేది అక్యూములేట్ అవుతుంది. ఫ్లూయిడ్ అక్యూములేట్ అయ్యి ఇనీషియల్గా పెయిన్ ఉండదు, కాకపోతే బాగా స్వెల్లింగ్ వస్తుంది అనమాట. ఒక్కసారి స్వెల్లింగ్ వచ్చిన తర్వాత ఆ డక్ట్స్ కానీ అలానే ఓపెన్ కాకుండా అలానే ఉంటే స్లోగా అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. బ్యాక్టీరియా డెవలప్ అయ్యి
అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ స్వెల్లింగ్ రావడము, రెడ్నెస్ రావడము, పస్ రావడము, బ్లడ్ రావడము ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఏదైతే మనము ఇది క్లోజ్ అయిపోయిందనో క్లోజ్ కాకుండా కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు వస్తాయంటే ఇవి మెయిన్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. దాన్ని మనం బార్తోలినైటిస్ అంటాం. ఈవెన్ దో వాళ్ళకి ఏంటంటే అది స్వెల్లింగ్, రెడ్నెస్ లేకపోయినా కూడా ఆ ఏరియాలో పెయిన్ అదేని మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ప్రజెంటేషన్ ఉంటుంది. సో అది ఏజ్ని బట్టి కానీ లేకపోతే వాళ్ళ అలవాటును బట్టి కానీ డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు హోమియోలో ట్రీట్మెంట్ ఉంది మంచిది అని అంటున్నారు, అలోపతిలో కూడా ఉందా? ఒకవేళ ఉంటే దానివల్ల ఏంటి ఉపయోగం? ఐ మీన్ అలోపతితో. అలోపతి అనేది దాన్ని మనము ఇంగ్లీష్ ట్రీట్మెంట్ అంటాము, లేకపోతే వెస్ట్రన్ ట్రీట్మెంట్ అంటాము, లేకపోతే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటాము. ఇక్కడ ఈ అలోపతిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మెయిన్గా మీకు ఈ వజైనల్ ఏరియాలో ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఇంటి పక్కన ఉన్న డాక్టర్ దగ్గరకో లేకపోతే గైనకాలజిస్ట్ దగ్గరకో లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. సో దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే బేసిక్గా వీళ్ళు ఏం చేస్తారు, యాంటీబయాటిక్స్ మాత్రమే ఇస్తారు. సో యాంటీబయాటిక్స్తో తగ్గుతుంది, లేకపోతే యాంటీబయాటిక్స్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. ఇది ఇనిషియల్ స్టేజ్లో. అడ్వాన్స్డ్ స్టేజ్లో వీళ్ళకి ఏం చేస్తారంటే సర్జరీ తప్ప వేరే అవకాశం లేదు. సర్జరీలో 3 రకాల సర్జరీస్ ఉంటాయి. వీళ్ళకి ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటారనమాట. అంటే చిన్న ఘాటు అక్కడ పెట్టి ఆ బ్లడ్ని పస్ని తీసేసి యాంటీబయాటిక్స్ ఇస్తారు. అది ఫస్ట్ పద్ధతి. సెకండ్ పద్ధతి ఏంటంటే మార్సిపిలైజేషన్ అంటారనమాట. సో అక్కడ ఆ బార్తోలిన్ గ్లాండ్ని కట్ చేసి దాన్ని ఓపెన్ చేసి కుట్టేస్తారనమాట. అంటే ఓపెన్గానే ఆ వజైనల్ ఏరియాలో దాన్ని ఓపెన్ చేసి కుట్టేస్తారు. అండ్ దానివల్ల ఏమవుతుందంటే అక్కడ పస్ అక్యూములేట్ కాకుండా ఉంటుంది. సో ఇది వీళ్ళు చేసే సెకండ్ పద్ధతి. థర్డ్ పద్ధతి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ విమెన్ రీప్రొడక్షన్కి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్లాండ్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం కానీ పార్షియల్గా రిమూవ్ చేయడం కానీ చేస్తుంటారు. సో ఇది ఏ పద్ధతి చేసినా, యాంటీబయాటిక్స్ వాడినా లేకపోతే సర్జరీలు చేయించుకున్నా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది, చాలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. అది మెయిన్ ప్రాబ్లం. దాంతోపాటు మనకు తెలుసు యాంటీబయాటిక్స్ వల్ల చాలా నష్టాలు ఉంటాయి. తర్వాత సర్జరీ అప్పుడు అనస్థీషియా యూజ్ చేస్తారు, దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇది మనకు కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ అనమాట. హోమియోపతి కాకుండా వేరే ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఈ డిసడ్వాంటేజెస్ అన్ని దాంట్లో ఉంటాయి. మెయిన్గా మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడానికి అలోపతిక్ మెడిసిన్లో ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. ఓకే, సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ దాటుకొని అంటే ఐ మీన్ వాటిని అవాయిడ్ చేయాలి అంటే హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? రైట్, హోమియోలో దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఫస్ట్ ఈ ప్రాబ్లం వచ్చిందనుకోండి దీన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రీవియస్ స్టేజ్ ఎలా ఉందో ఆ స్టేజ్కి వెళ్ళేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ రాకుండా ఉత్త క్యూరే కాదు, మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చింది, తగ్గిపోయింది, సో హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ రాదనమాట. లేదు సర్జరీ ఆల్రెడీ మీరు సర్జరీ చేయించుకున్నారు అయినా కూడా మళ్ళీ వస్తుంది, సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చిన హోమియోపతి ట్రీట్మెంట్ మీరు తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సర్జరీ చేసుకోకుండానే కొంతమందికి రిపీట్ అవుతుందండి, వాళ్ళు కూడా మళ్ళీ రాకుండా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకొని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మనం క్యూర్ చేసుకున్నా లేకపోతే మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకున్నా ఏది చేసుకున్నా హోమియోపతిలో వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, ఒక్క చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా హోమియోపతిలో ఈ బార్తోలిన్ సిస్ట్కి చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా వితౌట్ ఎనీ ప్రాబ్లం మనము తీసుకోవచ్చు అండి. ఓకే, అయితే ట్రీట్మెంట్కి తీసుకునే టైం ఎంత స్పాన్? సో ఇది మళ్ళీ అంటే ఎంత కాలం వరకు వాడాలి పూర్తిగా తగ్గిపోవాలంటే? రైట్, సో అది డిఫరెంట్ స్టేజ్ని బట్టి ఉంటుందండి. మేము కొంతమంది వస్తుంటారు, సార్ మాకు వచ్చి 1 వీక్ అయింది. కొంతమంది చెప్తుంటారు, సార్ మాకు 16 ఇయర్స్ అయింది, 20 ఇయర్స్ అయింది, 20 ఇయర్స్ నుంచి వస్తూనే ఉంది అని చెప్తుంటారనమాట. సో ఆ డిసీజ్ అనేది ఏ స్టేజ్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ స్టేజ్లో ఉందనుకోండి, చాలా పెయిన్ ఉంటుంది, చాలా రెడ్నెస్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. సో ఇటువంటి కేసులో ఏం చేస్తామంటే మనం వెంటనే తగ్గించేస్తాం ఆ పెయిన్ కానీ రెడ్నెస్ కానీ స్వెల్లింగ్ కానీ వితిన్ అవర్స్ లేకపోతే వితిన్ 1 or 2 days కంప్లీట్గా తగ్గిపోతుంది. తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలి అంటే సో మనం ఐడెంటిఫై చేయాలి అసలు వీళ్ళలో ఎందుకు వస్తుంది. సో హార్మోనల్ ప్రాబ్లం ఉందా, ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉందా, లేకపోతే వీళ్ళలో డైట్ ప్రాబ్లం ఉందా, ఇంకేమన్నా డిసీజెస్ ఉన్నాయా, కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, అసలు ఎందుకు, కొంతమందికి హెచ్ఐవి ఉండొచ్చు, హెచ్ఐవిలో కూడా మనం కామన్గా చూస్తుంటాము.
డిఫరెంట్ రీజన్స్ ఉంటాయన్నమాట. మనం ఆ రీజన్స్ ఐడెంటిఫై చేసి ఆ రీజన్స్ని ట్రీట్ చేస్తే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది మీకు మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది, అది రాకుండా ఉండాలంటే మినిమం 2 months to 3 months వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే సో వీళ్ళల్లో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ లేదు చాలా అక్యూట్ ఉంది, పెయిన్ ఉంది, రెడ్నెస్ ఉంది, అసలు నడవలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు, సో ఈ పెయిన్ తగ్గించడానికి మనం 1 or 2 days వితిన్ అవర్స్లో కూడా తగ్గిస్తాం. మళ్ళీ రాకుండా రిపీట్ కాకుండా ఉండాలంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది, దానికి కొంచెం టైం పడుతుంది. సో ఇదేం చేస్తుందంటే కంప్లీట్గా అక్కడ ఏదైతే ప్యాథాలజీ జరిగిందో ఆ ప్యాథాలజీని అంతా హీల్ చేయడానికి, ఆ బేసిక్ అసలు ఏంటి రీజన్ అని ఐడెంటిఫై చేసి దాన్ని కూడా ట్రీట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఇనీషియల్గా పెయిన్ఫుల్గా ఉన్నప్పుడు మనం చాలా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయా రాకుండా చూసుకోవడానికి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? రైట్, ప్రికాషన్స్ అంటే మెయిన్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే సో టైట్ డ్రెస్సులు వేసుకోకుండా నార్మల్గా లూజ్గా ఉన్న డ్రెస్సులు వేసుకోవాలి, అదొకటి. సో వీళ్ళకి ఆల్రెడీ వచ్చింది అనుకోండి, మనం సిడ్జ్ బాత్ అంటాం. సిడ్జ్ బాత్ అంటే ఏంటంటే ఒక టబ్బు తీసుకొని దాంట్లో గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్, నైట్ రోజుకు 2 to 3 times దాంట్లో కూర్చుంటే ఏమవుతుందంటే స్వెల్లింగ్ అనేది మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ అయ్యి ఓపెన్ అయ్యి అక్కడి నుంచి పస్సు బ్లడ్ ఏదంతా ఉందో అదంతా బయటకు వచ్చి క్లీన్ అయిపోతుంది అనమాట. ఇది సెకండ్ చేయాల్సింది. వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళ పార్ట్నర్, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ పార్ట్నర్, సెక్షువల్ పార్ట్నరు వాళ్ళకి ఏమైనా డిసీజెస్ ఉన్నాయని లేకపోతే వాళ్ళకి ఏమైనా మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని డౌట్ వస్తే సో కండోమ్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ఎస్టీడీస్ ప్రివెంట్ చేయొచ్చు. అంతేకాకుండా సో వీళ్ళు సెక్షువల్ యాక్టివిటీకి ముందు, సెక్షువల్ యాక్టివిటీ తర్వాత యూరినేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ యూరినేట్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ సెక్షువల్ యాక్టివిటీ ముందు తర్వాత వజైనాని కూడా క్లీన్గా పెట్టుకోవాలి. అంతేకాకుండా వజైనాలో డస్ట్ అక్యుములేట్ కాకుండా చూసుకోవాలి. కొంతమందిలో ఏమవుతుందంటే డ్రై వజైనా ఉంటుందన్నమాట, వాళ్ళు కూడా కొన్ని లూబ్రికెంట్స్ వాడడము లేకపోతే దానికి కూడా హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది డ్రైనెస్ ఆఫ్ వజైనాకి. సో హోమియోపతి ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే సెక్షువల్ హైజీన్, వజైనల్ హైజీన్, సో వీళ్ళు వేసుకునే డ్రెస్సులు, తర్వాత సిడ్జ్ బాత్ అనేది ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఒకవేళ పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, అంటే మధ్యలో ఆపేసినా లేదా కరెక్ట్గా ట్రీట్మెంట్ డాక్టర్ ఇవ్వకపోయినా, ప్రాపర్గా ట్రీట్మెంట్ అవ్వకపోతే ఏం జరుగుతుంది? రైట్, సో సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుందంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చాలా రేర్ కేసెస్లో ఇది క్యాన్సర్గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది మెయిన్ ఏ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి సంబంధించిన డిసీజే అనుకోకుండా చాలా సైకలాజికల్ డిసీజ్ కూడా అనమాట. సో మా దగ్గర చాలా యంగ్ పేషెంట్స్ వస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మాకు మ్యారేజ్ అయ్యి రీసెంట్గా అయింది, లేకపోతే మేము ఇంకా సెక్షువల్ యాక్టివిటీలో చాలా యాక్టివ్గా ఉన్నాము, కానీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల మాకు చాలా ఫ్యామిలీలో కూడా గొడవలు వస్తున్నాయి, డిప్రెషన్కి వెళ్తున్నాను అని. సో ఇది బేసిక్గా మనం చూడాల్సింది ఓన్లీ రీప్రొడక్టివ్ డిసీజే కాకుండా సైకలాజికల్ డిసీజ్గా చూసి సో చాలా త్వరగా ట్రీట్మెంట్ తీసుకొని బెస్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే వీళ్ళు దాంట్లోంచి బయటకు వస్తారన్నమాట. ఓకే, సో ఇంకా ఏమైనా అంటే దీనికి సంబంధించి అంటే మహిళలకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఇంకా దీనికి సంబంధించి? ఈ వీడియో కంప్లీట్గా చూడండి, 2-3 సార్లు చూడండి. రీజన్ ఏంటంటే ఫస్ట్ మాకు వీళ్ళు వచ్చి చెప్పేది, సార్ మాకు అక్కడ ఏమో జరుగుతుంది, డాక్టర్ దగ్గరికి పోతే మాకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయరు, మందులు ఇస్తారు, పంపించేస్తారు, అసలు ఏం జరుగుతుందో తెలియదు అంట. సో ఈ వీడియో కంప్లీట్గా 2 to 3 times రిపీట్ చేయండి. మీకు కరెక్ట్గా మీ డిసీజ్ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ లేకపోతే ప్రికాషన్స్ తీసుకోవడం కానీ చేయండి. సో యూ విల్ బీ బెనిఫిషియల్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, అయితే ఇప్పుడు ట్రీట్మెంట్కి రావాలంటే మనం అన్ని వివరాలు అయితే ఇచ్చాము, ఫోన్ నెంబర్ కానీ, సో మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి వాటిలో? రైట్, సో మేము ఫిడికస్ హోమియోపతి అండి. ఈ ఫిడికస్ హోమియోపతి అనేది చైనా హోమియోపతి క్లినిక్స్. మీరు మా దగ్గర 2 types ఆఫ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్, ఇన్ పర్సన్ కన్సల్టేషన్. ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అంటే డైరెక్ట్గా మా బ్రాంచ్కి వచ్చి, మీ నియరెస్ట్ బ్రాంచ్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆన్లైన్ కన్సల్టేషన్లో మీ కంఫర్ట్ని బట్టి మీరు వీడియో కాల్ కానీ లేకపోతే ఆడియో కాల్ కానీ చేసి మాట్లాడచ్చు. తర్వాత ఏమన్నా రిపోర్ట్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏమైనా అవసరం ఉంటే మీరు లోకల్గానే వచ్చి చేయించుకొని మాకు దాన్ని షేర్ చేయొచ్చు. చేసిన తర్వాత మీ డిసీజ్ని బట్టి కంప్లీట్గా అర్థం చేసుకొని సో మెడిసిన్స్ అనేవి మీ డోర్ స్టెప్స్కే, మీరు ఎక్కడుంటే అక్కడ
మీరు ఇండియాలో ఉన్నా లేకపోతే మెయిన్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఆంధ్రాలో కానీ తెలంగాణలో ఉన్నా కానీ లేకపోతే ప్రపంచంలో ఎక్కడున్నా మనం త్రూ అవుట్ ది వరల్డ్ ఈవెన్ పాకిస్తాన్లో కూడా కొంతమంది పేషెంట్స్ని మనం ట్రీట్ చేస్తున్నాం. సో ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళు మీరు ఈ ట్రీట్మెంట్ని తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ సార్. నమస్తే. సో హోమియోలో కొందరికి అపోహలు ఉంటాయి, త్వరగా ట్రీట్మెంట్కి సాధ్యం కాదు లేదా ఎక్కువ టైం తీసుకుంటుంది అని. సో అలాంటివేమీ లేకుండా త్వరితగతిలోనే మనం ఏ ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేయొచ్చు అంటూ డాక్టర్ భరద్వాజ్ గారు చెప్పారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.